Board of Intermediate Education, Telangana State. First year occasional courses, Livestock Management and Dairy Technology course. This is B. Rajaya, JL in LMNDT, Government Junior College for Boys, Nagar Karnool district. Today we discuss about the topic of first paper, ruminant animal production and management. In that paper, third unit, housing, hygiene and sanitation of livestock farms. Structure of this unit: biogas plant, vermiculture. ఈరోజు రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అటువంటి ఫస్ట్ పేపర్లోని 3వ యూనిట్ అయినటువంటి హౌసింగ్, హైజీన్ అండ్ శానిటేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ప్రధానమైన అంశాలైన చూసినట్లయితే ఒకటి బయోగ్యాస్ ప్లాంట్ గురించి, రెండవది వర్మీ కల్చర్ గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to biogas plant. Definition of biogas is derived from cow dung and other natural organic wastes by anaerobic fermentation is known as biogas. The organic wastes used for the production of biogas are cow dung, other animal excreta including piggery waste, poultry droppings, human excreta, agricultural waste such as straw, plant leaves, algae, bagasse, groundnut shell, paddy husk, water weeds. These are the used for production of biogas. బయోగ్యాస్ ప్లాంట్ను మనం గోబర్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ బయోగ్యాస్లో అత్యధికంగా ఉపయోగించేటువంటి దాన్ని గోబర్ అంటే పేడ కాబట్టి అందుకే దీన్ని గోబర్ గ్యాస్ కూడా మనం ఎక్కువగా మనుగడలో ఉంది. బయోగ్యాస్ అనేది పశువుల పేడ లేదా ఇతర రకాల ప్రకృతి నుండి లభించే వ్యర్థ పదార్థాలను, అనగా చెట్ల ఆకులు, వంట గది నుంచి వ్యర్థ పదార్థాలు కావచ్చు, వీటిని వాయురహిత శ్వాసక్రియ ద్వారా కిన్నో ప్రక్రియ జరపగా ఏర్పడిన లేదా ఉత్పత్తి అయినటువంటి వాయువును బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అని పిలుస్తారు. బయోగ్యాస్ ఉత్పత్తి కొరకు ఉపయోగించే కర్బన వ్యర్థ పదార్థాలను పరిశీలించినట్లయితే అందులో పశువుల పేడ, ఇతర జంతువుల వ్యర్థ పదార్థాలైన పందుల విసర్జితాలు, కోళ్ళ రెట్ట, మానవుల విసర్జితాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలైనటువంటి గడ్డి, చొప్ప, చెట్ల ఆకులు, ఆల్గే, చెరుకు రసం యొక్క వ్యర్థ పదార్థాలు బగ్గాసి, వేరుశెనగ పొట్టు, వరి పొట్టు, నీటి కలుపు మొక్కలు మొదలైనటువంటి వాటిని మనం ఈ బయోగ్యాస్ ఉత్పత్తి కొరకు ఉపయోగించే ముడి పదార్థాలుగా చెప్పవచ్చు. నౌ కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్. మీథేన్ 55 to 65%, carbon dioxide 30 to 40%, hydrogen and hydrogen sulfide 14%, water 2 to 7%. These are the composition of biogas. ముఖ్యంగా మరి బయోగ్యాస్ యొక్క సంఘటితం చూసినట్లయితే అంటే బయోగ్యాస్లో ఉన్నటువంటి వివిధ రకాల వాయువుల యొక్క సంఘటితం చూసినట్లయితే అందులో మీథేన్ అత్యధికంగా ఉంటుంది, అనగా 55 నుంచి 65% మీథేన్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 30 నుంచి 40%, హైడ్రోజన్ మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ 14%, నీరు 2 నుంచి 7% కలిగి ఉండును. Now requirements for setting of biogas plant. The individual of the institution or society must have sufficient animal. The size of the plant depend on the availability of quantity of gobar or other wastes. The small plant, that is 2 cubic meters gas plant, required at least 45 kg of fresh dung every day. Roughly about 5 animals required. It is also
possible to establish a plant to feed entirely or human extra, but for this at least 60 adult persons are required. This is possible only in case of hostel public latrines. Sufficient space must be available for construction of the biogas plant and for location of pit for outlet slurry. The distance between the plant and usage point normally should be 20 meters. Sufficient quantity of water must be available to mix with the cattle dung. ముఖ్యంగా బయోగ్యాస్ కావాల్సినటువంటి కనీస అవసరాలు చూసినట్లయితే బయోగ్యాస్ నిర్మించుకునేవారు వ్యక్తిగతంగా లేదా సామూహికంగా కానీ వారికి కావలసినటువంటి పశువులను కలిగి ఉండవలను. బయోగ్యాస్ యొక్క పరిమాణం పేడ మరియు ఇతర విసర్జితాలు లభించే పరిమాణం బట్టి నిర్మించుకోవాలి. చిన్న బయోగ్యాస్ అనగా 2 క్యూబిక్ మీటర్లు కలిగినటువంటి ప్లాంట్ను కనీసం 45 కేజీల పేడ లేదా 5 పశువుల పేడను సరిపోవును. ఒకవేళ మానవుల విసర్జితాలతో అయితే కనీసం 60 మంది విసర్జితాలు ప్రతిరోజు అవసరం. కాబట్టి హాస్టల్స్ కానీ పబ్లిక్ టాయిల్స్ కానీ సులాబ్ కాంప్లెక్స్ కలిగినటువంటి వారు ఈ విధంగా నిర్మించుకోవచ్చు. అంతేకాకుండా బయోగ్యాస్ నిర్మించేటువంటి ప్రాంతం బయోగ్యాస్ ప్లాంటు అంటే గుంత కొరకు మరియు బయటకి విడుదలయ్యేటువంటి స్లర్రీ కొరకు సరిపోయిన స్థలం ఉండవలెను. బయోగ్యాస్ ప్లాంటుకు ముందు వాడుకునే ఇంటికి కనీసం 20 మీటర్లు కలిగి ఉండాలి. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించే ప్రాంతంలో సరిపోయే నీరు కలిగి ఉండాలి. నీరు మరియు పశువుల పేడ మిక్సింగ్ చేసి ఇన్పుట్ ద్వారా పంపుతారు కాబట్టి నీరు ఎక్కువగా ఉండవలెను. నౌ డిజైన్స్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్స్. KVIC Khadi Village Industry Commission at Gujarat, PRAD Planning Research and Action Development at Lucknow, NREEI National Research on Environment Energy Institute at Nagapur. These are the 3 designs of biogas. ముఖ్యంగా బయోగ్యాస్ యొక్క వివిధ రకాల మోడల్స్ను మన దేశం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అందులో KVIC అనగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్, ఇది గుజరాత్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. PRAD ప్లానింగ్ రీసెర్చ్ అండ్ యాక్షన్ డెవలప్మెంట్ అనేది ఇది ఒక రకమైన మోడలు, దీన్ని లక్నో వారు తయారు చేయడం జరిగింది. NREEI నేషనల్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, దీన్ని నాగపూర్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ విధంగా 3 రకాల మోడల్స్ను మనం ప్రస్తుతం భారతదేశంలో వినియోగిస్తూ ఉన్నారు. నౌ కన్స్ట్రక్షన్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్. The ideal location of the gas plant should be as near the source of raw material as possible, as yet very near to the point of use, as there is no dangerous of explosion of gas. The gas plant mainly consists of 2 parts, one of the digester, second one gas holder. ముఖ్యంగా గ్యాస్ ప్లాంట్ నిర్మాణం చూసినట్లయితే బయోగ్యాస్ ప్లాంట్ను ముడి పదార్థాలు లభించే ప్రాంతంలో మరియు ఎక్కువ గ్యాస్ ఉపయోగించే ఇండ్లకు దగ్గరగా ఎలాంటి విస్ఫోటనం జరగని ప్రాంతంలో బయోగ్యాస్ను నిర్మించుకుంటే మంచిది. బయోగ్యాస్ ప్లాంట్లు 2 రకాల భాగాలు ఉంటాయి. అందులో ఒకదాని పేరు డైజెస్టర్ అని, రెండవది గ్యాస్ హోల్డర్. నౌ we are going to digester. Digester is a sort of well constructed with bricks and cement below the surface of the ground level with the depth of 12 feet. This well has portion wall is in the middle and 2 pipes on each side, one as outlet
and other as inlet. The gobar is introduced in the digester from the slurry cattle during the mix with water through the inlet pipe. As well uh, as the well gets filled up, equal quantity of dung slurry flow out through the inlet pipe. The outlet opening should be lower than the inlet. The partition valve stops the start of the top of the well, and that is main submerged in the duct slurry. The well is generally designed that it can be 50 days material. Initially, it is filled up so that whenever any material is put up from one side, equal quantity goes down from the other. ముఖ్యంగా ఇక్కడ డైజెస్టర్ చూసినట్లయితే అంటే బయోగ్యాస్ ప్లాంట్లో రెండు రకాల భాగాలను చెప్పుకున్నాం కదా. అందులో మొదటి భాగాన్ని డైజెస్టర్ అంటారు. దీన్ని 12 ఫీట్ల లోతు వరకు ఒక చిన్న బాయిలాగా నిర్మించుకుంటారు. దీని కొరకు ముఖ్యంగా సిమెంటును ఇటుకలతో దీన్ని నిర్మిస్తారు. ఈ బాయి మధ్యలో గ్రౌండ్ నుండి ఒక గోడ నిర్మించబడి ఉండును. ఈ గోడకు ఇరువైపులా 2 పైపులను అమర్చుతారు. వాటిలో ఒక దాని పేరు ఇన్లెట్ పైప్ అని, రెండవది అవుట్లెట్ పైప్ అని పిలుస్తారు. ఇన్లెట్ పైప్ గుండా పశువుల పేడ మరియు నీటిని కలిపినటువంటి మిశ్రమ ద్రావాన్ని ఈ డైజెస్ట్లోనికి పంపుతారు. అంతే పరిమాణంలో స్లర్రీ అవుట్లెట్ పైపు ద్వారా బయటికి వచ్చును. అవుట్లెట్ పైపును ఇన్లెట్ పైపు కంటే కొంచెం కిందగా ఉండేట్టు నిర్మించుకుంటారు. డైజెస్టర్కు మధ్యలో ఉండే గోడ పేడను ఇన్లెట్ లోకి వేయడం మరియు నిలుపుదల చేయడం, స్లర్రీ బయటికి వచ్చి దానిపై ఆధారపడి ఉండును. దీనిని గోడ సెంటర్లో ఉండును. డైజెస్టర్లోనికి సాధారణంగా 50 రోజులకు సరిపోయేటువంటి ముడి పదార్థాలు నిల్వ చేసుకోను. డైజెస్టర్లోనికి ఎంత పరిమాణంలో ముడి పదార్థాలు వస్తాయో అంతే పరిమాణంలో రెండవ పక్క ఉన్నటువంటి ఇన్లెట్ ద్వారా బయటికి వెళ్ళును. దిస్ ఇస్ ద డైజెస్టర్. ఇక్కడ మనం క్లియర్గా డైజెస్టర్ ఎట్లా నిర్మించుకుంటారో మనకు ఇక్కడ చూడడం జరిగింది. ఇక్కడ ఇటుకలతో సిమెంట్తో కడుతుంది. ఇక్కడ మనకు పైప్ క్లియర్ కనబడుతుంది. మనకు ఈ విధంగా బాయిలా కనుక్కున్నాడు. ఈ పక్క 2 పక్కల మనకు చిన్నటువంటి హౌస్ల నిర్మాణం ఉన్నాయి. వాటిని అది ఇన్లెట్, ఇది అవుట్లెట్ అని చెప్పవచ్చు. నౌ గ్యాస్ హోల్డర్. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ మిడ్ స్టీల్ షీట్. It fits like a cap in the middle of the well. There in dip in the slurry and rest on a large constructed inside of the well for this purpose. The drum collects the gas with bubbles out from the cattle duct slurry in the digester. The drum rises as the gas is collected in the gas holder drum. The gas so accumulated flow out through the pipe provided at a top whenever the top is opened. This gas can be led to the kitchen or can be used for a lamps whenever required within a distance of about 100 feet. Thus gas is ready for use. ముఖ్యంగా గ్యాస్ హోల్డర్. ఇది గ్యాస్ హోల్డర్ను ఇది చూడడానికి ఒక డోమ్ వలె కనపడుతును. దీనిని ముతక స్టీల్ షీట్తో తయారు చేసుకుంటారు. ఇది చూడడానికి ఒక డోమ్ లేదా క్యాప్ వలె ఉండును. ఈ డోమ్ను ఈ యొక్క ఎక్కడైతే మనం డైజెస్టర్ తయారు చేసుకున్నాం దానిపైన బోర్లించబడి ఉన్నట్టు చూడడానికి డోమ్ లా కడుతుంది. ఈ డోమ్ గ్యాస్ను గ్రహించే విధంగా ఉండును. ఎప్పుడైతే గాలి బుడగలు అవుట్లెట్ ద్వారా బయటికి వస్తాయో అప్పుడు గ్యాస్ డోమ్లో నిల్వ ఉండును. గ్యాస్ యొక్క ఒత్తిడి వల్ల డోమ్ పైకి లేచును, అంటే పైకి వచ్చును. ఈ గ్యాస్ హోల్డరు ఆ గ్యాస్ను గ్రహించును. హోల్డర్ గ్రహించినటువంటి గ్యాస్ను డోమ్ పైన ఉన్నటువంటి అవుట్లెట్ పైపు ద్వారా బయటికి వచ్చును. అవుట్లెట్ పైపుకు ఆన్ ఆఫ్ అనేటువంటి మనకు చేసుకునే విధానం ఉంటుంది. ఆన్ చేసినప్పుడు పైపుల ద్వారా గ్యాస్ కిచెన్లోకి వెళ్ళి స్టవ్ను వెలిగించవచ్చును. మరియు
గ్యాస్ లైట్స్ను మనం వెలిగించుకోవచ్చును. దాదాపు ఈ హోల్డర్ అంటే ఈ డైజెస్టర్ నుండి మనం ఉపయోగించినటువంటి గ్యాస్ దాదాపు 100 మీటర్ల దూరంలో ఉండవలెను. దిస్ ఇస్ ద గ్యాస్ హోల్డర్. ఇక్కడ మనం బ్లూ కలర్ కనిపించినటువంటి ఇది హోల్డర్. ఇది చూడడానికి ఒక డోమ్ లా కనబడుతుంది. ఈ బావికి పైన బోర్లించబడినటువంటి మనకు హోల్డర్. ఎప్పుడైతే గ్యాస్ ఉత్పత్తి అయిందో ఆ హోల్డరు పైకి లేచును, అంటే మొత్తం బ్లూ కలర్ పైకి లేచును. ఒకవేళ గ్యాస్ లేకున్నట్టయితే అది మెల్లమెల్లగా బావిలోనికి పోవును. ఈ విధంగా మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దేర్ ఆర్ 2 types ఆఫ్ ద బయోగ్యాస్ ప్లాంట్ ఇన్ యూజ్డ్ for the production of biogas. One of the fixed dome type biogas plant, second one floating gas holder type of the biogas plant. మనకు బయోగ్యాస్ ప్లాంట్ 2 రకాలుగా మన దేశంలో నిర్మించుకుంటారు. అందులో ఒకటి ఫిక్స్డ్ డోమ్ టైప్ అనేది ఒకటి, రెండవది ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ అని 2 రకాలుగా ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినటువంటి డయాగ్రామ్లో ఫిక్స్డ్ టైప్ బయోగ్యాస్ ప్లాంట్, ఇక్కడ ఈ యొక్క డోమును భూమి లోపలనే నిర్మించుకున్నాడు. మొత్తం సిమెంటు ఇటుకలతో నిర్మించబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్లరీని మరి వాటర్ డాగ్ను మరియు ఈ వాటర్ను కలిపి ఇక్కడ వేసినటువంటి ఉంది. తర్వాత ఈ పైపు గుండా ఈ భాగం గుండా మనం లోపలికి ఈ మిక్స్ అయినటువంటి మిశ్రమ పదార్థం అంతా కూడా ఈ బయోగ్యాస్లో అంటే ఈ డైజెషన్కి వచ్చింది. ఇక్కడ మళ్ళీ యువతల పక్క ఉన్నటువంటి ఇంకో ఛాంబర్లో నుంచి ఆ స్లర్రీ మొత్తం బయటికి రావడం జరుగుతుంది. ఆ మధ్యలో ఈ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. పైన ఉన్నటువంటి పైపు ద్వారా మనకు ఆన్ ఆఫ్ ఉంటుంది. ఆన్ చేస్తే ఈ అవుట్లెట్ ద్వారా మనకు గ్యాస్, దీన్నే ఫిక్స్డ్ టైప్ బయోగ్యాస్ అని పిలుస్తూ ఉంటారు. రెండవది ఇది ఫ్లోటింగ్ గ్యాస్. మనం ఫ్లోటింగ్ గ్యాస్లో బాయిని తయారు చేసుకొని చెప్పినాం. మధ్య భాగంలో గోడ ఉంటుంది, డబ్ల్యూ అనేది వాల్ ఉంటుంది. తర్వాత పై భాగాన బయోగ్యాస్ కలెక్టివ్ హియర్ ఉంటుంది, అంటే ఒక డోమ్ లాగా, అంటే తెల్లటి భాగాన్ని హోమ్ అంటాం. ఇక్కడ ఇన్లెట్ అవుట్లెట్ ఇంతకుముందు చెప్పినట్లుగా మొత్తం అన్ని నిర్మాణాలు క్లియర్ ఉంది. ఇది ఫ్లోటింగ్ అంటే గ్యాస్ వచ్చినప్పుడు ఈ డోమ్ అనేది పైకి కిందికి కదలడం జరుగుతుంది. యూటిలైజేషన్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ of the biogas plant. Main product of biogas plant, they have 2 types. One of the fuel gas, second one manure. First of all, what are the use of the fuel gas? One, the gas can be used heating or lighting or the motive the power. The gobar gas can be also used for running oil engine. Gobar gas used to keep the kitchen. The fuel does not pollute the environment. These are the fuel gas of the utilization main product. The second one, manure. The sludge in the digester of the plant in the rich organic manner like humus and more fertilizer. The nitrogen content of gobar gas manure is 1.5% as compared to the 0.7% in the farmyard manure. The manure improve the physical characteristics of the soil. These are the utilization the product of the biogas plant. ముఖ్యంగా బయోగ్యాస్ యొక్క లాభాలు చూసినట్లయితే దీనిలో 2 రకాల మనకు లాభాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫ్యూయల్ గ్యాస్ అంటే ఇంధనం, రెండవది మరి మాన్యూర్ అంటే వ్యర్థ పదార్థం. అందులో ఇంధనం వల్ల లాభాలు చూసినట్లయితే ఇంధనం వల్ల అంటే గ్యాస్ వల్ల లైటింగ్ హీటింగ్ చేసుకోవచ్చు. అదే రెండవది గ్యాస్ వల్ల ఇంజన్ ఆయిల్ కూడా నడుపుకోవచ్చు, అంటే పని చేసుకోవచ్చు. మూడవది గ్యాస్ వల్ల వాతావరణం ఎలాంటి కలుషితం కాకుండా ఉపయోగపడుతుంది. ఇది బయోగ్యాస్ వల్ల లాభాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా బయోగ్యాస్ నుండి ప్లాంట్ నుంచి అంటే వ్యర్థ పదార్థం చూసినట్టే అందులో డైజెస్టర్ నుండి బయటికి వచ్చినటువంటి స్లర్రీలో అధిక కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల నేల సారవంతం అగును. రెండవది బయోగ్యాస్ నుండి బయటికి వచ్చినటువంటి స్లర్రీలో 1.5% నైట్రోజన్ అధికంగా ఉండును. మూడవది గోబర్ గ్యాస్ వల్ల బయటికి వచ్చినటువంటి వ్యర్థ పదార్థంలో వల్ల నేల యొక్క భౌతిక లక్షణాలు అభివృద్ధి చెందును. ఇది బయోగ్యాస్ వల్ల మనం లాభాలుగా చెప్పవచ్చు. ఇక్కడ చూసినటువంటి డయాగ్రామ్లో ఈ డైజెస్టర్ అక్కడ నుంచి అవుట్లెట్ ఇన్లెట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇన్లెట్ అనేది
డైరెక్ట్గా మనం పౌల్ట్రీ లేదా కావు షెడ్ నుంచి ఫామ్ నుండి ఏ విధంగా వ్యర్థ పదార్థం ఇన్లెట్లోకి వచ్చిందో అక్కడ నుంచి డైజెస్టర్, అక్కడ నుంచి అవుట్లెట్, మనకు ఈ అవుట్లెట్ మళ్ళీ వ్యవసాయ పొలం మనవచ్చు. అంతేకాకుండా ఈ డైజెస్టర్ యొక్క పై భాగాన ఉన్నటువంటి ప్యూరిఫైర్ ఉంది, అక్కడ నుంచి మనకు బయోగ్యాస్ బర్నర్కు, తర్వాత బయోగ్యాస్ జనరేటర్కు, మరి కంట్రోల్ సర్క్యూట్కు, తర్వాత ట్రాన్స్ఫర్కు అక్కడ నుంచి మనము లైట్లు వెలిగించుకోవచ్చు. ఇది మొత్తం క్లియర్గా చూపించినటువంటి డయాగ్రామ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వర్మీ కల్చర్. వీఆర్ గోయింగ్ టు వర్మీ కల్చర్. వర్మీ కల్చర్ ఈజ్ ద కల్చర్ ఆర్ రియరింగ్ ఆఫ్ ఎర్త్వార్మ్. ద goal is the continually increase the number of worms in the order to obtain a sustainable harvest. The worms are either used to expand the vermicomposting operation or sold the customers who use them for the same or other purpose. Vermicomposting is the process by which worms are used to convert the organic material into the humus-like material known as vermicompost. The goal is the process of material are quickly or effective to as possible. ముఖ్యంగా ఇక్కడ వర్మీ కల్చర్ అనేది వానపాముల పెంపకాన్ని వర్మీ కల్చర్ అంటారు. ముఖ్యంగా మరి పొలంలో వానపాముల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పొలంలో పంటకు కావాల్సినటువంటి పోషకాలు పెరిగి పంట దిగుబడి పెరుగుతాయి లేదా పెంచుతాయి. ఇండ్లలోని చెత్త చెదారం వంటి మరి వంటింటి గదిలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, కాగితాలు, చెట్ల ఆకులు, ఎండిన ఆకులు ప్రతిరోజు సంగ్రహించి వాటిని ఒక పొడగాటి తక్కువ లోతు గల ట్యాంకులో వేసి తగినన్ని వానపాములు వదిలి వాటిపైన గూనె సంచులు కప్పి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీటిని పిచికారి చేస్తారు, అంటే తేమగా ఉంచుతారు. దాదాపు 30 నుంచి 40 రోజుల తర్వాత వానపాములు ఆ చెత్త చెదారాన్ని తిని హ్యూమస్ను విసర్జిస్తూ ఉంటాయి. ఇది నల్లగా ఉండును. దీన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ను సంచుల్లో నింపి రైతులకు అమ్ముతారు లేదా వారి పొలాల్లో జల్లుతూ ఉంటారు. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ను మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినటువంటి డయాగ్రామ్లో అంటే పిక్చర్లో చూసినట్టే మనకు ఇక్కడ వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. ఒక చిన్న పొడుగాటి మనం ఒక తొట్టిలాగా తయారు చేసుకున్నారు. మరి ఈ దీంట్లోపట ఇప్పుడు చెప్పినటువంటి వ్యర్థ పదార్థాలను అందులో నింపిండ్రు. మరి అందులో వానపాము వదులుతారు. దాదాపు 30 నుంచి 40 రోజుల తర్వాత ఆ వానపాము ఈ యొక్క వ్యర్థ పదార్థాన్ని మొత్తం తినేసి మనకు నల్లటి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాయి. ఇక మనకి క్లియర్గా మనకు ఈ డయాగ్రామ్లో వానపాములు కనబడుతుంది. వీటిని ఇందులో వదలడం జరుగుతుంది. Now assignment. Short answer type questions. One of the define biogas. Second one, write composition of gobar gas. Third one, what is the vermiculture? What is the vermicompost? Long answer type questions. Write about the construction of biogas plant. ఇక్కడ అసైన్మెంట్ చూసినట్లయితే మరి బయోగ్యాస్ నిర్వచించుము, గోబర్ గ్యాస్ యొక్క సంఘటితము రాయండి, వర్మీ కల్చర్ అనగానేమి, వర్మీ కంపోస్ట్ అనగానేమి. మరి లాంగ్ క్వశ్చన్ చూసినట్లయితే బయోగ్యాస్ నిర్మాణం గురించి క్లుప్తంగా వ్రాయండి. ఇవి ముఖ్యమైనటువంటి అసైన్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ to write the questions and answers properly. ముఖ్యంగా విద్యార్థులు ఇచ్చినటువంటి అసైన్మెంట్ను ఒక నోట్ పుస్తకంలో రాసుకొని సంబంధించినటువంటి మరి ఆన్సర్లను రాసుకోగలరు. ఈరోజు చెప్పినటువంటి టాపిక్లో ముఖ్యంగా మనం బయోగ్యాస్ ప్లాంట్ గురించి, వర్మీ కల్చర్ గురించి నేర్చుకోవడం జరిగింది.
ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ అంటే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. బయోగ్యాస్ ప్లాంట్ అంటే పశువుల పేడ లేదా ఇతర రకాల వ్యర్థ పదార్థాల నుంచి ఆ, వాయురహిత శ్వాసక్రియ ద్వారా కింద ప్రక్రియ జరగా ఏర్పడినటువంటి ఉత్పత్తి అయినటువంటి వాయుని బయోగ్యాస్ అని చెప్పుకోవడం. అదేవిధంగా రెండవది వర్మీ కల్చర్ అంటే వానపాముల పెంపకాన్ని మనము వర్మీ కల్చర్ చెప్పుకుంటాం. ఇక్కడ ఎందుకు ఈ రెండు టాపిక్లు అంటే ఈ యొక్క బయోగ్యాస్ అంటే మనం డైరీ ఫామ్ లోపల డైరీ ఫామ్ మనకు తెలుసు అందరికీ. మరి డైరీ ఫామ్లో ఉత్పత్తి అయినటువంటి ఈ వ్యర్థ పదార్థాలను వేస్ట్గా వేయకుండా మనం ఈ విధంగా మనం ఇంధనంగా కూడా తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పేడ చెత్త చెదారాన్ని ఉపయోగించి మనం ఈ వర్మీ కల్చర్ వానపాములు అందులో వదిలినట్లయితే మనకు మంచి కాంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది. ఆ కాంపోస్ట్ ఎరువులు మనము వ్యవసాయంలో ఉపయోగించుకున్నట్లయితే మనకు అధికమైన పంటలు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు టాపిక్ కూడా మీకు ఈ యొక్క యూనిట్లో మనకు పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ బి రాజయ్య, నాగర్ కర్నూల్. మళ్ళీ ఒకసారి విద్యార్థులందరూ కూడా ఈ ఆన్లైన్ వచ్చినటువంటి క్లాసులన్నిటిని కూడా శ్రద్ధగా విని నోట్బుక్స్లో ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ కానీ మరి టాపిక్స్ వైజ్గా రాసుకొని చదువుకోగలగా ప్రార్థన.